దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనందరం కూడా ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి మరోసారి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పరిశుద్ధ గ్రంథమును మీరు చక్కగా తెరిచి వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ లేఖన భాగాలను చదువుతూ దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అందరూ వచ్చిన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయనా, నీ సన్నిధిలో మేమందరం ఈ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. తండ్రి, ఈ లైవ్లోకి వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంక నుండి బిడ్డలందరినీ సమకూర్చండి. ఈ సమయంలో తండ్రి, నీ మాటలు వినాలని మేమందరం ఆశపడుతున్నాం అయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి యేసయ్యా, నాతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచమని ఈ పరిచయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయంగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి మనం చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన శరీరధారిగా మనుష్య కుమారుడుగా ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆయన పరిచర్య భూమి మీద ప్రారంభించినటువంటి ఆ దినాలలో కొండ మీద యేసయ్య చేసినటువంటి ఆ ప్రసంగంలో యేసయ్య 8 ధన్యతల గురించి నేర్పిస్తున్నారు. 8 ధన్యతలలో ఒక ధన్యత అయినటువంటి మరి కనికిరాని గురించి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. యేసయ్య అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, కనికరము గలవారందరూ కూడా ధన్యులు, వారు కనికిరాన్ని పొందుకుంటారు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన పరలోకపు తండ్రి, ఆయన ఏమై ఉన్నాడు అంటే కనికరము గల దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఎవరినైనా సరే ఎప్పుడు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. మరి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. మరి ఆశ్చర్యముగా వారికి తోడుండే దేవుడై ఉన్నాడు. యేసయ్య కనికరము గల దేవుడు, ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక పక్కన ఆయన దహించు అగ్ని అయిన దేవుడై ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. మరో పక్కన ఆయన కనికిరాన్ని చూపేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క కనికిరాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. యేసయ్య కనికిరం గల దేవుడై ఉన్నాడు. దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో మరి దేవుని గురించి వారికి పరిచయం చేస్తూ అంటున్నాడు, ఇదిగో మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఎప్పుడు మీరు ఆయన కనికరం పొందుకుంటారంటే, మీరు ఆయన మాటకి విధేయత చూపి, మీరు ఆయన మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారం మీరు బ్రతికినప్పుడు, ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించి జీవించినప్పుడు, మరి
మీ దేవుడైన యెహోవా మీ ఎడల కనికరము చూపుతాడు అని దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఆ మాటని మనందరం కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుడైనటువంటి మోషే చెప్తున్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆయన చేయి విడిచే దేవుడు కాదు. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన మీ పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని మీకు ఆయన క్షేమాన్ని కలగచేస్తాడు అని దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక పక్కన రోషం గల దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు ఒక పక్కన, మరో పక్కన ఆయన కనికిరము చూపే దేవుడై ఉన్నాడు. ఒక పక్కన దహించే అగ్ని అయి ఉన్నాడు, మరో పక్కన కృప చూపే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎన్నడూ ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. ప్రతి కుటుంబాన్ని దీవించే దేవుడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఆశ్రయించిన మన దేవుడు, మన ప్రభువైన యేసయ్య, ఆయన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం కలిగిన దేవుడు. పరిశుద్ధులు దేవుడితో నడిచిన అనుభవం కలిగినటువంటి ఆ పరిశుద్ధులు మరి వారి యొక్క అనుభవాలు చెప్తా ఉన్నారు. మన దేవుడు కనికరం గల దేవుడు, కృప చూపే దేవుడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో బానిసలుగా కొనిపోయబడిన తర్వాత, ఆ బబులోను దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయంలో దానియేలు, ప్రవక్త అయినటువంటి దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు, ఇశ్రాయేలు ప్రజల క్షేమం కొరకు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందినట్లుగా, మరి వారికి క్షేమము కలుగునట్లుగా ఆ యొక్క దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అంటున్నాడు, అయ్యా, మేము నీ సన్నిధిలో నిలబడడానికి మేము యోగ్యులము కాదు, కానీ అయ్యా నువ్వు కనికరము గల దేవుడు అని, నువ్వు కృప చూపే దేవుడు అని ప్రభువా, నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామని పలుకుతున్నాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేలు ప్రజల క్షేమం కొరకు ఆ దానియేలు ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, మేము నీతిమంతులమని కాదు కానీ, మేము యోగ్యులమని కాదు కానీ, నీ కృపను బట్టి మేలు చేయండి అయ్యా, నీ కనికిరాన్ని బట్టే మేము ప్రార్థన చేస్తున్నామని నా పాపాలు ఒప్పుకుంటూ, నా జనుల పాపాలు కూడా నేనే ఒప్పుకుంటున్నానని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ దానియేలు అంటున్నాడు, అయ్యా, నీవు కనికరం గల దేవుడవు, కృప చూపే దేవుడవు, అయ్యా నీవు కనికరం గల దేవుడు అని నీ సన్నిధికి వచ్చాము, నీ కనికిరాన్ని బట్టి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కనికిరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
మన దేవుడు ఒక పక్కన దహించే అగ్ని అయి ఉన్నాడు, మరో పక్కన కనికరము చూపే దేవుడై ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆయన మాట మనం వినగలిగితే, ఆయన మాటకి మనం లోబడగలిగితే, మన లోపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. వాక్యంలో రాయబడిన మరొక మాట ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. దేని బిడ్డలారా, మనం మన అతిక్రమాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని, మన పాపమును, మన చెడు మార్గాలన్నింటినీ మనం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగలిగితే ఆయన నిశ్చయముగా మన మీద కనికరం చూపిస్తాడు. మన కుటుంబాలు కడతాడు, మన జీవితాలను కడతాడు, మనకున్న అక్రతులన్నీ తన మహిమలోంచి తీరుస్తాడు. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే ఆయన కనికరం మన జీవితంలో అనుభవించాలంటే మనం ఖచ్చితంగా మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన అతిక్రమములు దాచిపెట్టుకుంటే మనం కృప పొందుకోలేము. మన అతిక్రమములను మనం ఒప్పుకొని విడిచిపెడితే కనుక ఖచ్చితంగా దేవుడు యొక్క కృప మన జీవితంలోకి దిగి వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. యేసయ్య కూడా ఆయన అంటున్నాడు, నేను కనికరమునే కోరుచున్నాను, నేను బలిని కోరట్లేదు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను, నేను కనికరాన్ని కోరుతున్నాను. యేసయ్య చెప్తున్నాడు, నేను కనికరమునే కోరుతున్నాను, కనికరము చూపడానికే నేను వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, నేను కనికరం గల దేవుడు అని చెప్తా ఉన్నాడు యేసయ్య. చదవండి ఆ మాటలు కూడా. మత్తయి సువార్త 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదు, కనుక కనికరముననే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుండని చెప్పింది. దేని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి కనికరం గల దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య కనికరం కలిగిన వాడు. మరి యేసయ్య ఎంత కనికరం కలిగిన వాడంటే, సమస్త మానవులమైన మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో రక్తం కార్చడానికి, సిలువేయబడడానికి తను తాను అప్పగించుకున్నాడు. యేసయ్యని సిలువ శ్రమల చేత బాధించినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి పట్ల ఆయన ఎంత కనికరం చూపిస్తున్నాడంటే, దేని బిడ్డలారా, యేసయ్యను సిలువేసిన తర్వాత యేసయ్య మీద ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో, యేసయ్య వస్త్రాలు ఎవరైతే తీసేశారో, యేసయ్య శరీరం మీద ఎవరైతే గాయాలు చేశారో, యేసయ్య ముఖము మీద ఎవరైతే ఉమ్మి వేశారో వారందరి గురించి యేసయ్య సిలువ మీద వేలాడుతూ భూమికి ఆకాశానికి మధ్యన ఆ యొక్క మాను మీద వేలాడుతూ యేసయ్య వారి కొరకు చేసిన ప్రార్థన ఏంటంటే, సిలువపై యేసయ్య పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసయ్యని గాయపరిచిన వారిని యేసయ్య క్షమిస్తున్నాడు. వారిని ఏమాత్రం కూడా కనికరం లేకుండా యేసయ్యను సిలువేసినటువంటి ఆ జనులను యేసయ్య క్షమిస్తున్నాడు. యేసయ్య కనికరం కలిగినటువంటి దేవుడు. ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క కనికరాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఆయన ఎంత దయగలిగిన వాడో, ఎంత కనికరం కలిగిన వాడో మనం నేర్చుకుంటున్నాం. దేని బిడ్డలారా, మన దేవుడు కనికరం గల దేవుడు, కృప చూపేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఆయన బిడ్డలమైన మనందరూ కూడా ఈరోజు ఇంత క్షేమంగా, ఇంత నెమ్మదిగా ఉన్నామంటే అది దేవుని యొక్క కనికరం. గడిచిన 2 నెలల్లో మరి మనము ఉద్యోగాలకి వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితిలో మనం గడిపాం. మన వ్యాపారాలు కానీ, చేతి పని కానీ గడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ గడిచినటువంటి దినాల్లో ఈ కరోనా వ్యాధి వలన మనం ఆర్థిక వ్యవస్థ అనేకమైన అక్రతలు కలిగి ఆర్థికంగా మనం చితికిపోయిన అనుభవాల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనని, మన కుటుంబాలకి ఏ తెగులు రాకుండా ఆయన కాపాడాడు.
అది దేవుని యొక్క కనికరం. మనం పోషించబడ్డామంటే అది దేవుని యొక్క కనికరం. మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుడు మన పట్ల చూపిన అది దేవుని యొక్క కనికరము. ఆయన కనికరాన్ని బట్టి ఈరోజు మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం. కాబట్టి ఆయన మనతో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎలాగైతే కనికరం కలిగిన వాడైనా ఉన్నానో అలాగే మీరు కూడా కనికరము గలవారై ఉండాలి, కనికరము గలవారుగా మీరు ఉండాలి అని ప్రభు మనతో చెప్తున్నాడు. ఎవరైతే కనికరం కలిగిన వారుగా ఉంటారో వారు కనికరాన్ని పొందుకుంటారు అని ప్రభు చెప్తున్నాడు. చదవండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. 36 నుంచి 38 వరకు కూడా మనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ఎంత చక్కగా రాయబడింది చూడండి వాక్యం. ప్రభు చెప్తున్నాడు, మన పరలోకపు తండ్రి ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనందరం కూడా కనికరం కలిగిన వారుగా ఉండాలి. యేసయ్య మన పట్ల కనికరం చూపకపోతే ఈరోజు మన జీవితము ఇలా ఉండేది కాదు, మన కుటుంబాలు ఇలా ఉండేవి కాదు. దేవుని యొక్క కనికరం చూపాడు కనుక, యేసయ్య కనికరం చూపాడు కనుక మన జీవితాల్లో ఇంత క్షేమాన్ని మనం కలిగి ఉన్నాం. యేసయ్య మన పట్ల కనికరం చూపించాడు, అనగా దయ చూపించాడు మన పట్ల. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన ఆయన బిడ్డలమైన మనందరం, ఆయన యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడినటువంటి మనందరం కూడా ఆయన వలె కనికరము చూపేవారుగా మనము ఉండాలని ప్రభు చెప్తున్నాడు. చదవండి, తర్వాత మాటలు కూడా మనం చదువుకుందాం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. చూడండి, ఇక్కడ 4 విషయాలు ప్రభు చెప్తున్నాడు. 4 విషయాలు ప్రభు ఏం చెప్తున్నాడో, ఆయన పరలోకపు తండ్రి అయినటువంటి నేను ఎలా కనికరం కలిగిన వాడుగా ఉన్నాను, మీరు కూడా కనికరం కలిగిన వారుగా ఉండాలి. చూడండి, మనం ఎన్నో పొరపాట్లు కలిగిన వారుగా ఉన్నాం, ఎన్నో తప్పులు చేసిన వారుగా ఉన్నాం, పాపములో చెడులో బ్రతికిన వారుగా ఉన్నాం. అయితే ప్రభు దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే మన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డామో అప్పుడు యేసయ్య మన పాపములన్నీ క్షమించి, మన అపరాధములను క్షమించి మన పరిశుద్ధ జనాంగంగా ప్రభు చేశాడు. ఆయన బిడ్డలుగా దేవుడు మనని చేశాడు. అయితే ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము దయాగుణం కలిగి ఉండాలి. నేను మిమ్మల్ని ఎలాగైతే క్షమించానో అలాగే మీ ఎడల ఎవరన్నా తప్పు చేసినప్పుడు, ఎవరన్నా మీకు విరోధంగా మాట్లాడినప్పుడు, ఎవరన్నా మీకు విరోధంగా నడుచుకున్నప్పుడు, మీకు నష్టాన్ని కలుగజేసినటువంటి వారి విషయంలో, మీకు బాధ కలుగజేసినటువంటి వారి విషయంలో మీరు కూడా దయ చూపేవారై ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. వారి మీద మీరు నేరాలు మోపొద్దు, అప్పుడు మీ మీద నేను నేరం మోపను. వారికి మీరు తీర్పు తీర్చొద్దు, నేను కూడా మీకు తీర్పు తీర్చను. దేని బిడ్డలారా, వారి పట్ల మీరు కనికరం చూపండి, నేను కూడా మీ ఎడల కనికరం చూపిస్తాను. మనం ఎవరి మీద అయితే తీర్పు తీరుస్తామో అప్పుడు దేవుడి తీర్పులో మనం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేని బిడ్డలారా, ఎవరి మీద అయితే మనం నేరం మోపుతామో మనము దేవుని సన్నిధిలో మనము నేరస్తులుగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభు మనతో చెప్తున్నాడు, మీరు క్షమించే హృదయాలను కలిగి ఉండాలి. ఎటువంటి హృదయం కలిగి ఉండాలంట? క్షమించే హృదయాలను కలిగి ఉండాలి. ఇతరులకి సహాయము చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. ఎలా ఉండకూడదో చెప్తున్నాడు, ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. ఎలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు, తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. 2, నేరం మోపొద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరి గురించి మనం తీర్పు తీర్చకూడదు.
ఎవరి మీద మనము నేరములో మోపకూడదు. మరి ఎలా ఉండమంటున్నాడు? ఒకటి, క్షమించేవారుగా ఉండాలి. రెండు, ఇతరులకు మనము ఇచ్చేవారుగా అనగా సహాయము చేసేవారుగా ఉండాలి. దయాగుణము కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇతరుల మీద ఇతరులకు తీర్పు తీర్చకుండా, ఇతరుల మీద నేరం మోపకుండా, మనకి విరోధంగా మాట్లాడిన వారిని క్షమించేవారుగా మనం ఉంటామో, అవసరతలో ఉన్నవారికి మనం సహాయం చేసేవారుగా ఉంటామో, అప్పుడు దేవుడు మనని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎలా మనని ఆశీర్వదిస్తాడంటే చూడండి, ఇక్కడే రాయబడిన మాటలు 38వ వచనం. క్షమించడి, అప్పుడు మీరు క్షమింపబడుదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఒడిలో ఎలాగా ఆయన ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడంటే, అణచి కుదించి దిగజారునంతగా దేవుడు మన గిన్నె నిండి పొంగి పొర్లినట్లు చేస్తాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని యొక్క కనికిరాన్ని మనం పొందాలంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనము కూడా ఆయన సన్నిధిలో కనికిరము చూపేవారుగా ఉండాలట. మన తోటి వారి పట్ల, మనం ఇతరుల పట్ల, మన సహోదరుల పట్ల మనము కఠినముగా వ్యవహరించకూడదని ప్రభు చెప్తున్నాడు. ఎవరన్నా మన ఎడల తప్పు చేస్తే వారికి మనము తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. వారి మీద నేరం మోపొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎలా ఉండమని ప్రభు చెప్తున్నాడు? వారిని మీరు క్షమించాలి, వారికి మీరు చేయగలిగిన సహాయము చేయాలి. దేని బిడ్డలారా, నిజంగా యేసయ్య మనల్ని క్షమించకపోతే ఈరోజు మన జీవితాలు ఇలా ఉండేయా చెప్పండి? పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్న మనందరి పట్ల యేసయ్య కనికరం చూపాడు కాబట్టే కదా పరలోకపు తండ్రి కనికరం చూపించి తన ప్రియ కుమారుడిని యేసయ్యను మన కొరకు పంపించాడు. కనుకనే కదా ఈరోజు మన జీవితాలకి ఇంత క్షేమం కలిగింది. పాప క్షమాపణ పొందుకున్నాం. మన విషయం ఎవరైతే నేరం చేశారో, తప్పు చేశారో, మనకి బాధ కలగజేశారో, వారిని కూడా మనము క్షమించే వారంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఒక రోజున అపోస్తుడైనటువంటి పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నా సహోదరుడును నువ్వు క్షమించమని చెప్పావు కదా, ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టికైనా నువ్వు క్షమించమని చెప్పావు అని పేతురు యేసయ్యను అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, 7 మార్లు మట్టు కాదు, నీవు నీ సహోదరుని 70 సంవత్సరములు మట్టుకు నువ్వు క్షమిస్తానే ఉండాలి అని ప్రభు చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం మనం చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసినడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆయుష్ ఎంత? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అంటే మన సహోదరులు మన ఎడల ఎన్నిసార్లు తప్పులు చేసినా వారిని మనము మన జీవిత కాలం అంతా కూడా క్షమించేవారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మనము క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి, సహాయము చేసే హృదయాన్ని కలిగి ఉండాలి.
తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు, నేరాలు మోపే వారంగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము క్షమించే వారముగాను, మనము సహాయం చేసే వారంగాను ఉంటామో, అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనకి ఖచ్చితంగా ఉన్నతమైన దీవుల చేత నింపుతాడు. ప్రభు మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనమట హృదయపూర్వకంగా క్షమించాలని ప్రభు చెప్తున్నాడు. మన ఏళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి, అయ్యా మీ విషయాలు మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అయ్యా అన్నప్పుడు మనం వాళ్ళని తృణీకరించకూడదట, త్రోసివేయకూడదట. వారిని మనం క్షమించాలట ఖచ్చితంగా. చూడండి, మరో మాట కూడా అక్కడే ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునండి. చూసారా, మన సహోదరులను మనం హృదయపూర్వకంగా క్షమించకపోతే దేవుని సన్నిధిలో మనకి క్షమాపణ దొరకదట. దేవుడు అక్కడ మనకి ఇచ్చినటువంటి మాట, హృదయపూర్వకంగా మీరు క్షమించండి అని ప్రభు చెప్తున్నాడు. యేసయ్య శిష్యులకి ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఆయన ఏమి నేర్పించారంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి అని ప్రార్థన చేయమన్నాడు. అంటే మేము మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మమ్మలను క్షమించండి. ఈరోజు దేని బిడ్డలారా, కుటుంబాలు ముక్కలైపోవడానికి గల కారణం ఏంటంటే, భార్య భర్తను క్షమించకపోవడం, భర్త భార్యను క్షమించకపోవడం. ఉమ్మడి కుటుంబాలు ముక్కలైపోవడానికి కారణం ఏంటంటే, తండ్రి బిడ్డను క్షమించకపోవడం, ఆ బిడ్డ తండ్రిని క్షమించకపోవడం. క్షమించే హృదయము చాలా విలువైనది. ఆ క్షమించేటువంటి హృదయం లేకపోతే కుటుంబాలు ముక్కలైపోతాయి, బంధాలు తెగిపోతాయి. ఈరోజు దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట, నీవు ఎవరి మీద కష్టం పెట్టుకున్నావు, ఎవరి గురించి హృదయంలో బాధ పెట్టుకున్నావు, ఎవరిని బట్టి నీవు వేదన పడుతున్నావు, వారిని బట్టి నువ్వు దుఃఖపడకుండా వారిని నువ్వు క్షమించమని ప్రభు చెప్తున్నాడు. అది నీ భార్య అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ తల్లి అయి ఉండొచ్చు, నీ తమ్ముడై ఉండొచ్చు, నీ చెల్లి అయి ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు. ఎవరి మీద అయితే నువ్వు కష్టం పెట్టుకున్నావో, నిన్ను బాధ పెట్టారని, ఎవరిని బట్టి అయితే నీ హృదయంలో వేదన కలుగుతుందో, సేవకుడు విశ్వాసిని బట్టేనా, విశ్వాసి సేవకుని బట్టేనా, నష్టము కలగజేసినటువంటి వారు వీరి అనేటువంటి బాధ ఎవరి హృదయంలో ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు, మీరు క్షమించండి, వారిని మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. వారికి మీరు సహాయం చేయండి, నేను మీకు సహాయం చేస్తాను. మన పరలోకపు తండ్రి ఆయన క్షమించేటువంటి వాడు, ఆయన కనికరము చూపేటువంటి వాడు. కనికరము, దయాళత్వము అనేది ఆత్మీయ ఫలములలో ఒక ఫలం. దయాళత్వము అనే ఫలమును దేవుడు మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఈ రోజున. దయాళత్వం అనే ఫలము మనం ఫలించాలని ప్రభు చెప్తున్నాడు ఈ రోజున. ఆ దయాగుణాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆ కనికరము చూపగలిగిన హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యాకోబు, ఇశ్రాయేలుకు పుట్టినటువంటి బిడ్డలు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. యోసేపు దర్శనాలు చూశాడు, గొప్ప దర్శనాలు చూశాడు. అటువంటి గొప్ప దర్శనాలు వరం కలిగినటువంటి ఆ యోసేపు దేవుని బిడ్డలారా, తండ్రితో అమితంగా ప్రేమించబడుతున్నటువంటి ఆ సహోదరుని చూసిన అన్నదమ్ములందరికీ అసూయ కలిగి
మరి అన్నల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఆ తమ్ముడిని కొట్టి గుంట్లో పడేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసి ఐగుప్తు దేశస్థులైనటువంటి ఇస్మాయిల్కి అమ్మేశారు. అలాగా అక్కడ ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. పోతిఫర్ ఇంట్లో శ్రమ పడ్డాడు, చెరసాల్లో శ్రమ పడ్డాడు. దేవుడు అతనికి తోడై ఉన్నందువలన ఆ శ్రమలన్నింటిలో నుంచి అతడు విడుదల పొంది ఐగుప్తు దేశంలో మరి ఒక గొప్ప ఉన్నతమైన స్థానం, ప్రధానమంత్రి స్థానానికి దేవుడు అతన్ని దీవించాడు. అయితే యోసేపును దేవుడు ఇంతగా దీవించిన తర్వాత దేశమంతా కరువు వస్తే మరి ప్రపంచమంతా ఆహారం కొనడానికి యోసేపు దగ్గరికి వస్తున్న దినాల్లో తన అన్నలు కూడా, తన అన్నదమ్ములు కూడా తన దగ్గరికి ఆహారం కొనడానికి వచ్చారు. తన అన్నల్ని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళ మీద ద్వేషం లేదు అతనికి. ఎందుకంటే యోసేపుకున్న చక్కటి గుణం ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉన్నాడు. దేని బిడ్లారా, అప్పుడు తన తండ్రిని, తన అన్నదమ్ములందరినీ ఐగుప్తుకి తీసుకుని వచ్చి వారిని పోషించాడు. ఒక రోజున తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు అతడు చనిపోయి దేవుని సన్నిధికి చేరినప్పుడు అన్నదమ్ములు అందరూ భయపడి, పలానా అప్పుడు తమ్ముడికి మనం ద్రోహం చేశాం, మరి ఆ ద్రోహాన్ని కనుక తమ్ముడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు తండ్రి లేడు కదా, మళ్ళా మనని బాధ పెడతాడేమో అని గజగజ వణికిపోతూ యోసేపు దగ్గరికి ఒక వర్తమానం పంపించారు. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. ఆదికాండం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 50వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోసేపునకు ఇలాగూ వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావుకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను, వారి పాపమును క్షమింపమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమింపుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చూడండి, యోసేపుకి భయపడే వాళ్ళు తన తండ్రి చనిపోక మునుపు వారితో చెప్పిన మాట, మీ సహోదరుని మీరు బాధపడ్డారు, కీడు చేశారు కనుక అతని దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అడగండి అని తన తండ్రి చెప్పిన మాటను బట్టి తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు చనిపోయిన తర్వాత సహోదరుడైనటువంటి యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఇలాగా మనం చేస్తున్నారు. ఒక వర్తమానం పంపించి మమ్మల్ని క్షమించు తమ్ముడు, నీ ఎడల మేము తప్పు చేశాము, మేము చేసిన కీడు నువ్వు జ్ఞాపకం చేసుకోమాకు అని చెప్పినప్పుడు యోసేపు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఎంత దయాగుణం కలిగిన వాడో చూడండి. యోసేపు ఆ పలికిన ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి మహిమ కలుగును గాక. తన అన్నలు చేసిన తప్పును తన హృదయంలో పెట్టుకోకుండా, తన అన్నలు చేసినటువంటి పొరపాట్లను తన హృదయంలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగానైనా తన్ని బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం లేకుండా మరి తన అన్నులను ఆ యొక్క యోసేపు హృదయపూర్వకంగా క్షమిస్తూ అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా నా దగ్గరికి వచ్చి మీరు అలాగా క్షమించమని అడుగుతున్నారని కన్నీళ్ళు పెట్టుకుని అన్నల్ని హత్తుకుని అంటున్నాడు, నేను మిమ్ముని మీ బిడ్డలను కూడా నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు అది మేలుకే చేశాడు అని చెప్పి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపును దేవుడు దీవించడానికి గల కారణం, యోసేపుని ఇంతగా అభివృద్ధిలోకి నడిపించడానికి గల కారణం, యోసేపు కనికరము చూపేవాడై ఉన్నాడు, నేరములు ఎంచని వాడై ఉన్నాడు,
తీర్పు తీర్చని వాడై ఉన్నాడు. తను తన అన్నులను ఆదరించేవాడుగా, వారికి సహాయము చేసేవాడుగా ఉన్నాడు. అందుకని యోసేపును దేవుడు అంతగా ఆస్వాదించాడు, ఫలించు కొమ్మగా దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం ఎవరి మీద కష్టం పెట్టుకున్నాం, ఎవరి గురించి హృదయంలో బాధపడుతున్నాం, మనం ఎవరినైతే క్షమించకుండా ఉంటామో, మనం ఇతరులను మన పట్ల చేసిన తప్పులు బట్టి వారిని క్షమించకుండా ఉన్నంత వరకు మనమే ఒక బంధకములో ఉన్నాము అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మన హృదయంలో గొప్ప సమాధానం కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి మీద నువ్వు కష్టం పెట్టుకున్నావు, నీ అక్క మీద, నీ చెల్లి మీద, ఇక నేను జీవితంలో నీతో మాట్లాడను, జీవితంలో నీ గుమ్మం తొక్కను అని ఎవరి గురించి అయితే నీ హృదయంలో తీర్మానాలు చేసి పెట్టుకున్నావో ఆ తీర్మానాలన్నీ దేవుడు విరగొట్టుకున్నగాక. వారితో నీకు సమాధానం దేవుడు దయచేయనుగాక. కనికరం చూపకుండా, మన ఎడల తప్పు చేసిన వారిని మనం క్షమించకుండా దేవుని సన్నిధిలో మనము దేవుని కనికిరాన్ని పొందలేము. కాబట్టి మన దేవుడు కనికిరము గల దేవుడు, దయ చూపే దేవుడు. కనుక మనం కూడా దయాళత్వం కలిగిన వారమై, కనికిరము కలిగిన వారమై మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని మాట వినేవారంగా ఉంటామో, అప్పుడు దేవుని కనికిరం మన మీద దిగొస్తుంది. ఇతరులను క్షమించే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు, అభివృద్ధిలోకి నడిపించడం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుని దీవెనలు మన జీవితంలో అనుభవించినట్లుగా, దేవుని సన్నిధిలో ఆయన క్షమాపణ, ఆయన కనికిరము మనం పొందినట్లుగా, మనము కూడా ఇతరులను కనికరించు వారముగా, దయ చూపే వారముగా ఉందుము గాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే కళ్ళు మూయండి. ప్రతివారు ప్రార్థనలో ఏకీవించండి. ఆకాశం ముందున్నటువంటి మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన కనికరము గల దేవుడు. ఆకాశం ముందున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన దయ చూపే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చిన వాడిని ఎన్నడూ ఎప్పుడూ త్రోసివేయనటువంటి దేవుడు. దేని బిడ్డలారా, ఎన్ని సమస్యలు మనకున్నా, ఎన్ని బాధలు మనకున్నా, ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే ఆయన కృప చూపే దేవుడు. దైవజనుడైనటువంటి మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకి మీరు లోబడగలిగితే మీరు ఖచ్చితంగా దేవుని దయ పొందుకుంటారు. మీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను నాశనము చేసే దేవుడు కాదు. ఆయన నీకు మేలు చేసే దేవుడు. ఆయన నీ పట్ల కృప చూపే దేవుడు. దానియేలు ప్రార్థన చేస్తుంటున్నాడు, అయ్యా మేమైతే యోగ్యులం కాదు, కానీ నీ కనికిరాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కనికిరం ఈరోజు మన జీవితంలో మనకు లేకపోతే కనుక, ఆయన కనికిరం మన జీవితంలో లేకపోతే కనుక ఈ భూమి మీద మనం బ్రతకలేం. ప్రియులారా, దేవుని కనికిరం కొరకు ప్రార్థన చేద్దామయ్యా. నీ కనికిరం మా మీద ఉంచండి నాయన. నీ దయ మా కుటుంబాల మీదకి రానియండి అయ్యా. నీ దయ మా బిడ్డల మీదకి రానియండి అయ్యా. నీ దయ మా మీదకి రానియండి అయ్యా. అడుగుదాం, ప్రతి వారు ప్రభుని అడుగుదామయ్యా. నీ దయ, నీ కనికిరాలు మా కుటుంబాల మీదకి రానియండి, మా సంఘాల మీదకి రానియండి అయ్యా, మా దేశం మీదకి రానియండి అయ్యా. నీ కనికిరమ లేకుండా మేము బ్రతకలేము నాయన. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, కానీ వాటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుతాడు. అయ్యా తండ్రి, మా విధేయతలన్నీ మేము ఒప్పుకుంటున్నాం. నీ పరిశుద్ధమైన రక్తములో కడగండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కనికరం మా మీదకి రానియండి, మా విధేయతలన్నీ కూడా క్షమించండి. నీ దయా కనికిరాలు మా మీద కుమ్మరించండి నాయన. నీ దయ మాకు కావాలి, నీ దయ మాకు కావాలి నాయన. నీ కనికరం మా మీదకి రానియండి దేవా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం కనికిరము పొందాలి అంటే కనికిరము చూపాలి. ప్రభు చెప్పిన మాట, దేవుని బిడ్డలారా కనికిరము చూపాలి. మీ పరలోకపు తండ్రి కనికిరము గలవాడు కనుక మీరు కూడా కనికిరము గలవారై ఉండాలి. ఎవరిని గురించి మీరు తీర్పు తీర్చొద్దు, ఎవరి మీద మీరు నేరము మోపేవారుగా ఉండొద్దు. అయ్యా ఇదిగో నాయన, గడిచిన దినాల్లో మేము ఎవరి మీద నేరము మోపినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. ఎవరి మీదైనా నాయన మేము ఎవరికైనా తీర్పు తెచ్చిన వారుగా మేము ఉంటే దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ఓ తండ్రి నాయన,
క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా తన ఇతరులకు మేలు చేసే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా క్షమించే హృదయం, మేలు చేసే హృదయాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. అటు హృదయాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. యోసేపును మా ముందు పెట్టారు తండ్రి. యోసేపు కీడుకు ప్రతి కీడు చేయలేదు నాయన. అయ్యా కీడు చేసిన వారికి మేలు చేశాడు తండ్రి. క్షమించాడు హృదయపూర్వకంగా నాయన. పేతురుని మీరు హెచ్చరించినట్లుగా ఈరోజు మమ్మల్ని కూడా మీరు హెచ్చరిస్తున్న మాటకి మేము లోబడుతున్నాము నాయన. అయ్యా తండ్రి, ఈ రోజు నాయన ప్రతి బిడ్డని మీరు వాక్కు ద్వారా మీరు దర్శించినందుకు స్తోత్రాలు నాయన. ఎంతమంది లైవ్లోకి వచ్చారో వారందరి హృదయాల్లో నాయన అయ్యా తండ్రి నీ వాక్యమును ఫలింపచేయండి తండ్రి. ఎంతమంది లైవ్లోకి వచ్చారో వారందరినీ మీరు దీవించండి తండ్రి. అయ్యా విన్న వాక్యానికి విధేయత కలిగిన ఆయన అయ్యా తండ్రి, భార్యాభర్తల మధ్యన సమాధానము కలుగునట్లుగా ఒకరిని ఒకరు క్షమించుకునే హృదయాలను దయచేయండి. అత్తాకోడల మధ్యన ప్రేమ కలిగి ఉండినట్లుగా ఒకరిని ఒకరు క్షమించుకునే హృదయాలు వారికి ఇవ్వండి. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, బంధువుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, తోటి సహోదరుల మధ్యన, సేవకుల మధ్యన, విశ్వాసుల మధ్యన, దైవజనుల మధ్యన, సేవకుల మధ్యన సమాధానము కలిగి ఉన్నట్లుగా అయ్యా ఒకరిని ఒకరు క్షమించుకునే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి, ప్రతి హృదయాన్ని మీరు తాకుదురుగాక, ప్రతి హృదయంలో కఠినత్వమును తీసివేయుదురుగాక, నీ ప్రేమ చేత నింపుదురుగాక, నీ దయ చేత నింపుదురుగాక, నీ కనికరము చేత నింపుదురుగాక. సియోను దేవుని సంఘమున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఈ లైవ్లోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ దీవెనలు పొందినట్లుగా కనికరము చూపు వారముగా మేము ఉండడానికి నీ కృపనివ్వండి అయ్యా తండ్రి. నాయన ఇదిగో మమ్మల్ని ప్రేమించి నాయన ఇదిగో నాయన లాక్డౌన్ సడలింపజేసినందుకై స్తోత్రాలు. జూన్ నెల నాయన 8వ తారీఖు నుంచి మందిరాలు తెరవబడడానికి మీరు చూపిన కృపను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, జూన్ 10వ తారీఖు నుంచి సహవాసంలో జరగబోతున్న కూడికలను విషయంలో మీరు కనికరం చూపించండి నాయన. అయ్యా దేవా, నీ బిడ్డలమైనటువంటి మా ద్వారా దేశంలో ఎక్కడనైనా ఈ వ్యాధి విస్తరింపచేయడానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో కరోనా వ్యాధి దాని క్రిములు కాల్చివేయబడును గాక. మా దేశం నుండి ఆ వ్యాధి తొలగిపోవును గాక. మా దేశం మీదకి, మా సంఘాల మీదకి, మా పట్టణాల మీదకి, మా కుటుంబాల మీదకి మీ కృప దిగి వచ్చును గాక నాయన. అయ్యా 2 లక్షలు దాటిపోతున్నటువంటి అయ్యా తండ్రి వ్యాధి కలిగిన బిడ్డలందరూ మీరు ముట్టి స్వస్థపరచండి. 130 కోట్ల మంది ప్రజలను కాపాడండి ప్రభా. మా దేశాన్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వాన్ని, నాయకులను, అధికారులను మీరు దీవించండి నాయన. నిత్యము మా కొరకు ప్రయాసపడుతున్నటువంటి అయ్యా తండ్రి అయ్యా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి. పరిపాలనలో నీ ఆలోచన ఇచ్చే ముందుకు నడిపించండి ప్రభా. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, శ్రేష్టమైన నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ నాయన ఇదిగో నాయన శనివారం జరిగే లైవ్ కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించండి. ఆదివారం జరిగేటువంటి పునరుద్ధాన ఆరాధన లైవ్ కార్యక్రమాన్ని దీవించండి నాయన. వచ్చే వారం నుంచి నాయన సహవాసంలో జరిగే కూడికల కొరకు సంఘ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని అయ్యా, నీ ఉన్నతమైన సంకల్పం అందరి పట్ల నెరవేర్చమని అయ్యా, మా దేశాన్ని కాపాడమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన దీవెనలు కుమ్మరిస్తూ ప్రతి వారు కనికరము కలిగిన హృదయం కలిగి ఉండునట్లుగా ప్రభు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనలు, కూడికలు, పరిచర్లు ప్రారంభించబడడానికి ప్రభు మార్గం తెరిచినందుకు, అలాగే పరిచర్ల వల్ల ఎటువంటి యొక్క వ్యాధి విస్తరింప చేయబడకుండా ప్రభు కృపానుగ్రహిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, మన భారతదేశానికి
సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేని బిడ్డలారా, మరి శనివారం సాయంకాలం జరిగేటువంటి లైవ్ పరిశుద్ధాత్మ కూడికకి మనం సిద్ధపడదాం. అప్పటి వరకు సెలవు. ప్రార్థన అవసరతలు ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. మరి వచ్చే బుధవారం నుంచి సహవాసులని కూడికలు జరుగుతాయి, దాన్ని గమనించండి. మరి చక్కగా సిద్ధపాటు కలిగి సంఘానికి రండి. ప్రభు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్.